చూసాం కదా గణేష్ని విజువల్స్లో మీరందరూ చూసే ఉంటారు. సిద్ధి బుద్ధిల్ని చక్కగా కూర్చోబెట్టుకున్న గణేష్ని చూసాము. ఇక్కడ మరి పెద్ద పెద్ద సెటప్స్ చేశారు. సో గుహలోకి వచ్చి గణేష్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, మల్కపేట నియోజకవర్గము ముషిరంబాగ్ డివిజను శాలివాహన్ నగర్లో ఉన్నటువంటి జేగేఎన్ఎస్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణరాతి నవోత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కళా తోరణం ఎవరు, వీళ్ళ ఫ్రెండ్స్ అయినా, మిగతా వాళ్ళు ఎవరు చేశారా? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్యామ్ ఉన్నాడు. శ్యామ్ నాయుడు తెలుసుకుందాం. శ్యామ్. రాజేష్ గోయల్ అని చెప్పి మాకు చాలా సపోర్టివ్గా మాకు అన్నీ ఏం కావాలని, ఎటువంటి హెల్ప్ కావాలని అన్నీ చేస్తారు. మాకు రాజేష్ గోయల్ వాళ్ళ సన్ ఉంటాడు కీర్తన్ గోయల్, వాళ్ళిద్దరే మాకు ఇక్కడ చాలా ఘనంగా ఏది కావాలన్నా లోటుపాటు లేకుండా మాకు అన్ని సౌకర్యంగా కలిగజేస్తారు. ఇది 20 years నుంచి అవుతుందన్న, మేము స్టార్ట్ చేసి 20 years అవుతుంది. ఇది 28th year. ఇది మేము ఆగమన్ కూడా చాలా గ్రాండ్గా చేస్తాము. తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా గ్రాండ్గా తీసుకెళ్తాం. మేము సరనార్లో నిమజ్జనం చేస్తాము. ఇంకా మేము ఆగమన్ అప్పుడు మాకు ఇది డెకరేషన్ మొత్తం వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేస్తారనమాట. ఇది అక్కడి నుంచి వచ్చి మాకు సపరేట్గా వాళ్ళు స్టే ఇచ్చి వాళ్ళకి ఫుడ్ గిడ్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు మాకు 5 days 10 days బిఫోర్ ఇస్తే మాకు ఈ డెకరేషన్ వాళ్ళు చేసి ఇస్తారనమాట. ఇది ఆల్మోస్ట్ 10 to 15 days నుంచి చేస్తున్నాం అన్న ఈ ప్లాన్ మొత్తం. మా యూత్లో ఆల్మోస్ట్ 50 members ఉంటారన్న. మా 50 members అందరూ గుహలోకి వచ్చి చూసినట్టు ఉంది. మొత్తం ఎంత డైలీ ఎంతమంది? ఇది మొత్తం ఫారెస్ట్ థీమ్లా ఉంటుందన్న. డైలీ 2000 to 3000 members వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము సపరేట్గా ప్రసాదం కూడా తయారు చేపిస్తూ ఉంటాం. లడ్డూలు ఎవ్రీడే లడ్డూ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మా దగ్గర. ఎవ్రీడే ఉంటుంది లడ్డూ డిస్ట్రిబ్యూషన్. వచ్చిన వాళ్ళందరికీ ఏమి లోటుపాటులు లేకుండా మేము అందరినీ సంతోషంగా వెనుకకు పంపిస్తామన్న. గణేష్ని ఆశీస్సులు ఎలా ఉన్నాయి మరి మీకు? చాలా రోజుల నుంచి చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి. అందరూ ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఎన్ని ఫీట్ల హైట్ ఉంది సార్? ఇది వచ్చేసి 23 feet హైట్ ఉంటుంది. గణేష్ని మీరు తీసుకొచ్చి జల్పల్లి చౌదరి ఆర్ట్స్ అని చెప్పేసి జల్పల్లి కాటేదాన్లో ఉంది. ముందే మీరు వేసుకుంటారా ఇలాంటి డిజైన్, లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక స్కెచ్ ఒకటి చూపించాడు, అది ఇంట్రెస్టింగ్ అనిపించి మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఎంతమంది యూత్? మేము ఆల్మోస్ట్ 50 members వరకు ఉంటాం. మీరైనా ఫండ్స్ కలెక్షన్స్ లేకపోతే చేస్తారు? మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా ఇద్దరు స్పాన్సర్స్ ఉన్నారు. ఎంత వస్తుంది ఖర్చు? ఆల్మోస్ట్ మాకు 45 వరకు వస్తుంది. అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా జరుగుతాయి, చాలా ఘనంగా జరుగుతాయి. ఒకటే రోజా లేకపోతే ఎట్లా? ఒకటే రోజు జరుగుతుంది. ఒక 10,000 మంది క్రౌడ్ వరకు సరిపోతుంది. లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. నిమజ్జనం రోజు సాయంత్రం జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 kgs దాకా లడ్డు పెడతామన్న. మాకు యూకే నుంచి అన్నీ ఉన్నాయి. అన్ని 20 kgs 30 kgs వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ విదేశాలు ఉన్న వాళ్ళే మాకు లడ్డు వేలం పాట ప్రతిసారి చేసుకుంటారు అనమాట. 5 కిలోల నుంచి 51 కిలోల వరకు లడ్డూలు ఉన్నాయి మన దగ్గర. ఎంత పోయింది లాస్ట్ టైం వేలం పాట? లాస్ట్ టైం పెద్దది వచ్చేసి 3 లక్షల చిల్లర పోయింది. బాలాపూర్ లాగా మీరు? మాది కూడా ఘనంగానే ఉంటుంది, అలా పెద్ద ఎత్తున. ఈసారి ఎలా అనుకుంటున్నారు? ఈసారి కూడా అదే అనుకుంటున్నాము. కాకపోతే మనకి ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది బయట స్టేట్లలో ఉన్నారనమాట, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు లడ్డు ఆక్షన్లో. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా? కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా అరేంజ్ చేస్తామన్న. ఆగమన్నప్పుడు కూడా మేము నాసిక్ నుంచి డోల్ వాళ్ళని పిలిచి అది చేస్తాము. మళ్ళీ లాస్ట్ గంగా హారతి అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాం. మేము వారణాసి నుంచి గంగా హారతి తెప్పించాము. మళ్ళీ పూణే బ్యాండ్ అని చెప్పేసి నాసిక్ నుంచి వచ్చింది అది. 9 రోజులు 5వ తారీఖు నాడు నిమజ్జనం జరుగుతుంది. పూజలు కూడా చాలా ఎత్తున జరుగుతాయి. సాయంత్రం పూట. ఏం చెప్తాం? ప్రజలందరూ ఇలానే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన పండుగలన్నీ చాలా భారీ ఎత్తున జరుపుకోవాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇక్కడ 15 years నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా ఘనంగా చేస్తాం. చాలా కోరికలు అన్నీ మంచిగా చేస్తాం. భక్తులు ఏమంటారు ఇక్కడికి వచ్చిన? అందరికి చాలా హ్యాపీగా ఉంటారు భక్తులు కూడా. అందరికైనా బాగుంది అంటున్నారు భక్తులు కూడా. ఏరియాలో బాగా పేరు ప్రఖ్యాతలు? ఈ ఏరియాలో మాదే బాగా భారీగా పెడతాం. నగర్ అంటే మీ గణేశుడు వచ్చినాడు కంపల్సరీ. మర్చిపోయాను నేను. సిద్ధి అనుకుంటా ముందుగా అంటే అక్కడికి వెళ్ళినాక మాకు ఇది నచ్చింది అనమాట. వాళ్ళు మన కోసం అన్ని సపరేట్గా ఒక స్కెచ్ డిజైన్ చేసి చూపించారు. ఏం చెప్పారు గణేష్ పేరు? ఏది రిద్ధి సిద్ధి అది. ఇది 7 హంసలు అనమాట. తామర పువ్వు వెళ్తున్నట్టు ఇది చేస్తామన్న. మాకు వచ్చేసి స్పాన్సర్స్ కూడా చాలా పెద్దవాళ్ళు ఉంటారు. లాస్ట్ రోజు ఎంతమంది వస్తారని అనుకుంటున్నాను? రోజా నిమజ్జనం రోజు మేము ఒక 1000 మంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మహిళలు పాల్గొంటారు? బాగా అందరు పాల్గొంటారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.